అయిపోయాను. ఇప్పుడు మళ్ళీ ఊరు వెళ్తున్నాం అన్నమాట. ఈసారి మా ఊరికి కాదులే, ఇప్పుడు మా అక్క వాళ్ళ ఊరు వెళ్తున్నాం అన్నమాట. నేను మా వదిన. ఈరోజు సండే కాదండో, ఈరోజు ట్యూస్డే అన్నమాట, మంగళవారము. సో ఇప్పుడు కూడా ఈవినింగ్ అన్నమాట. ఈవినింగ్ టైం 5:30 అలా అవుతుంది. మేము వెళ్ళే లోపల 6:30 అలా అవ్వచ్చు. సో ఇప్పుడు మా అక్క వాళ్ళు వెళ్తున్నాం అన్నమాట. అంటే రేపు ఒక ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్ కోసమని వెళ్తున్నాము. మా అక్క వాళ్ళు వెళ్ళే దారిలో లొకేషన్ మామూలుగా ఉందండి, చాలా బాగుంటుంది. అసలు ఆసమ్ లొకేషన్ అన్నమాట, ఎక్సలెంట్గా ఉంటుంది. సో నేను వెళ్ళేటప్పుడు ఆ లొకేషన్ వీడియో తీద్దామనుకున్నా, కానీ చీకటి పడిపోతుందేమో, అప్పుడు కనిపించదు కదా సరిగా. సూపర్గా ఉంటుంది అసలు, గ్రీనరీ మామూలుగా ఉండదు, దారి కూడా ఆసంగా ఉంటుంది అన్నమాట. ఊరు కూడా భలే ఉంటుందిలే, నేను చాలాసార్లు చూపించున్నాను కదా మా అక్క వాళ్ళు ఊరు వెళ్ళేటప్పుడు. ఇంతకుముందు కూడా వీడియో తీస్తున్నాను, లొకేషన్ భలే ఉంటుంది, మామూలుగా ఉండదు. ఓకే, రేపు ఆ ఫంక్షన్ ఉందని ఫంక్షన్ కోసం నేను వెళ్తున్నాను ఇప్పుడు. ఓకే, వీడియో చూసే ముందు వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, వీడియో కంటిన్యూ చేయండి. కట్ చేస్తే అక్క వాళ్ళ ఊరికి వచ్చేసామండి. ఇప్పుడే వచ్చామండి ఇంటికి. ఇది కూడా డెకరేషన్ చేస్తూ ఉన్నారు, చూసారా? చెప్పినా మీ అమ్మమ్మక ఏం చెప్పా? పూజ అయిపోతా ఏడా ఏం చేస్తున్నా? ఏడా ఆయన ఏడా? ఏందిరా ఏం చెప్తున్నారా? హాయ్ చెప్పు. చూసారా, మేము వచ్చే లోపల నైట్ ఇప్పుడు 8:45 9 అవుతుంది. ఇప్పుడు డెకరేషన్ చేస్తూ ఉన్నారు. భలే ఉంటుందండి గ్రీనరీ, ఎక్కడ పట్టినా గ్రీనరీనే. ఏం వదినా? వాటరా? మా అక్క వాళ్ళ ఊర్లో మాత్రము అసలు లొకేషన్ మామూలుగా ఉండదండి, సూపర్గా ఉంటుందన్నమాట. ఎక్కడ పట్టినా గ్రీనరీ సూపర్గా ఉంటుంది. ఇప్పుడైతే మరీ వర్షాలు పడుతున్నాయి కదా, అసలు ఎందుకులే, అసలు చూడడానికి నవనవలు ఆడిపోద్ది. ఇదిగో ఇంట్లోకి వచ్చే లోపల ఇక్కడ పూలు డెకరేషన్కి ఇక్కడ పూలు పరిచేసి ఉన్నారు లోపల. ఇదిగోండి, ఇక్కడ పడుకోవడానికి మళ్ళీ ఎత్తేస్తారులే. ఇప్పుడే వచ్చాం, ముఖం కూడా కడుక్కోవాలి అసలు ఇంతవరకు. జస్ట్ వచ్చి వీడియో తీస్తున్నా అంతే, చూసారా? పూలు కదా పొద్దునే. మా అక్కోళ్ళ ఇంట్లో మాత్రము ఇదిగో ఈ పెద్ద టెడ్డీ బేర్ ఏమో ఈ ఈ ఫ్రిడ్జ్ పైన ఉంటుంది. చూసుకోవాలంటే అర్థం అవసరం లేదండి, ఈ ఈ ఫ్రిడ్జ్ ఆ ఫ్రిడ్జ్లో నుంచి చూసుకోవచ్చు అనమాట. నాకు ఎంతసేపు డ్రెస్సింగ్ టేబుల్ అని వస్తుంది కదా. ఇక్కడ వీళ్ళేమో డెకరేషన్కి న్యాచురల్ అరిటాకులతో కట్టేస్తున్నారండి. న్యాచురల్ అరిటాకులనే డెకరేషన్ చేస్తున్నారనమాట. అరిటాకులు భలే ఉన్నాయిలే. అంటే చెప్పాను కదా, వాళ్ళ ఊర్లో ఎక్కడ చూసినా చెట్లు కూడా, అరిటాకులు కూడా ఎక్కువే, ఎక్కడ చూసినా చెట్లు ఉంటాయన్నమాట. సో అరిటాకులు కూడా మంచిగా దొరుకుతున్నాయి. అందుకే ఇలా మంచి ఆకులు ఫ్రెష్గా ఉన్నాయండి. తెచ్చి ఒక వుడ్ లాంటిది కట్టేసి దానికి పిన్ చేసేస్తున్నారండి. ఏం చెప్పు, పాలు వేయలే నీకు? ఇక ఈ చైన్ ఏమో మా సుచిత్రదన్నమాట. ఆ అమ్మాయి వచ్చేటప్పుడు వేసుకొని వచ్చింది దీన్ని. అంటే నేను, మా వదిన, మా సుచిత్ర వచ్చామండి. ఇప్పుడు మేము ముగ్గురం వచ్చామన్నమాట ఊరికి ఇక్కడికి. ఈ చైన్ విప్పేసింది అన్నమాట. ఇది పిచ్చిది కాదండోయ్, గోల్డ్దే ఆ అమ్మాయిది. అంటే చైన్ కాదులే, నెక్లెస్ టైపు. ఇది ఈ మధ్యనే తీసుకున్నదన్నమాట, వైట్ స్టోన్ది. అంటే కొత్తదే ఇది. సో దీన్ని నేను కూడా ఇంతవరకు చూడలేదన్నమాట, ఇప్పుడే చూడడం, అందుకోసమని చూస్తున్నాను అన్నమాట నేను కూడా. అసలు నాకు చేత కాదే, ఆశ వస్తుందా నాకు అసలు? నేను ఫోన్ అలవాటే లేదు, ఫోన్ ఏది. ఇక ఇక్కడ మా వదిన మా సుచిత్రకి టాపులు తీసుకొచ్చిందాం అన్నమాట, అవి చూపిస్తుంది. ఇది ఈ కలర్లో ఇంకొకటి మా సేమ్ ఇట్టే ఉంది. సరే మోడల్ ఒకటే కదా అని చెప్పి ఇది నచ్చినావు, అది నచ్చినావు, ఇది నచ్చుతావు అనుకున్నా.
తర్వాత మనం పెట్టుకోవాలి, ఉన్నాయి మనం పెట్టుకోవాలా ఏదైతే రెడీగా ఉన్నాయి. జిజ్జా ఉంటుందా లేదా కానీ చూడలేవా కొన్నిటికి అది ఉంటాయి పాపా. ఇది ఆ పిల్లలు పెట్టా ఓపిక తీరిక ఉంటే తిరిగి ఉండొచ్చు. నువ్వు కాదు సరిపోద్ది కదా. వద్దు ఎక్సెల్ ఇది మా బాగా పెద్ద సైజు ఇప్పుడు కూడా ఇస్తుంది. ఆ సింధు అదే అనింది కదమ్మయ్య డబుల్ ఎక్సెల్ ఎందుకు వద్దా అని వేసుకుంటానేమో లూజ్ అయితే ఇబ్బంది లేదు. దీనిమైతే నీకు పట్టుకుంటే డబుల్ ఎక్స్ఎల్ ఇది సరిపోతుంది పెద్ద సైజు. అది సేమ్ ఈ కలర్లో ఇది తొందర అది బాగా షైనింగ్ ఇస్తుంది. ఇది నచ్చినామని సరే ఈ మోడల్ అది కదా అని చెప్పి ఇది కలర్ లేదు కదా అని చెప్పి ఇది కూడా బాగుంది. అమ్మాయి కూడా ఇది బాగుంది అక్క. నన్ను బ్యాగ్ లో పెట్టు దీంట్లో పెట్టినాం అనేటప్పుడు రాలేకపోతే ఒక రోజు వస్తాం లేక టైం వచ్చి మళ్ళీ మీ ఊరికి నెల ఇల్లు మీకు లాస్ట్ కదా వచ్చిందే 5వ నెలలో పోతే రేపు పెడతానన్నా ఈరోజు గుర్తుకు వేసారని సరే అది రేపే పెట్టేది ఈరోజు వచ్చి వస్తాయి కదా అన్నీ ఇప్పుడు ఒకటి సపరేట్ అది నైట్ది రేపు ఫంక్షన్ సపరేటు. ఇక్కడిక మా సుచిత్ర నన్ను కోన్ పెట్టమన్నదండి. నాకు అస్సలు కోన్ పెట్టడం రాదండి. నాకు రాదు పాప అన్న. సరే ఈ చేతికి నేను పెట్టుకుంటాలే తర్వాత ఆశ వస్తుంది ఆశ పెడుతుంది అని అన్నది. ఒక చేతికి పెట్టేసుకుంటాలే అత్తమ్మ అన్నది. అదేంటోనండి నాకు అస్సలు కోన్ పెట్టడం అసలు రాదు. రాదు అంటే నాకు అసలు ఇంట్రెస్ట్ లేదన్నమాట. కోను పెట్టాలి నేర్చుకోవాలి అన్న ఆలోచన కానీ ఇంట్రెస్ట్ కానీ లేదన్నమాట మొదటి నుంచి. ఒకవేళ మేబీ నాకు ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకునేదాన్నేమో ఏమో దానిపైన అస్సలు ఇంట్రెస్ట్ లేదు నాకు. అసలు నేర్చుకోవాలి కోన్ పెట్టేది అని. నేను కూడా ఇప్పుడు పెద్దగా అసలు పెట్టుకోను నేను కోను. అలాగే ఎదుటోళ్ళు కూడా పెట్టడం నేను నేర్చుకోలేదన్నమాట. అంటే నేర్చుకోవడం పెద్ద బ్రహ్మ విద్య ఏం కాదు. ఏదో ఒకటి గీసేయచ్చు పిచ్చి గీతలు. ఏమో కోన్ పెట్టడం అంటే నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదన్నమాట. ఇక మీదట ముందైనా ఎవరికైనా అంటే మామూలుగా బేసిక్గా పెడతారు కదా కొంచెం డిజైన్ చూసో లేదంటే అలా చూసైనా పెట్టడం ముందైనా పెట్టాలండి ఎవరికైనా. అంటే అదేం పెద్ద బ్రహ్మ విద్య కాదు. జస్ట్ నేర్చుకుంటే నేర్చుకోవచ్చు కానీ నాకు ఇంట్రెస్ట్ లేక నేర్చుకోలేదన్నమాట. సో అలా అస్సలు కోన్ పెట్టడం రాదన్నమాట నాకు. ఇక ఈ పాప ఏమో పక్కింటి అమ్మాయి అన్నమాట. ఫంక్షన్ అప్పుడు బాగుండేవి తెల్లంగా పక్కన దాన్ని నైట్ కలుపుతారు. వాళ్ళ ఇంటికాడ కూడా రోడ్డు సరిగ్గా ఎండలు బయట ఏసీలో ప్రెగ్నెన్సీలో చేతి వస్తాయి కరెక్టే. కొంతమందికి మెడ కొంతమంది మెడ కొంచెం నెలగా వస్తుంది. తెలియదు కొంతమందికి వస్తుంది కొంతమంది రాదు. నీకు ఇచ్చినాయా నాకు అసలు రాలా మంచి బాబాయ్ నేను బాగా ఇంటికి ప్రెగ్నెన్సీ పెట్టకుండా అప్పుడు తైగా వల్ల రావాలి. కొంతమంది ఒక ప్రెగ్నెన్సీలో అన్నం తిన్నావా? ఏమే ఎందుకు తినలేదు? ఏం అట్టున్నావు దీనంగా? తలనొప్పా? పోలా నాయుడుపేటకి ఇవాళ. ఇక ఇప్పుడు డిన్నర్ టైం. సాంబార్ తినేస్తున్నాం మేము. అయితే అందరు రావాలి. ఇంకా దీని వెరైటీగా ఉంది. పుల్లగా ఉందా? కారం కదా ఏంటి? కాయ వాటి బాగుంటుంది.
మనం పెట్టిందే అది కాదా అట్టే వాసన వస్తుంది వేసాను ఏం వేసాను పెట్టు. ఇది కూడా భలే ఉంది. ముగ్గురు వచ్చి ఉన్నారు అన్నాడు. ముగ్గురు ఎవరమ్మాయి? హర్ష ఎవరి కోసం ఎక్కడికి? ఇక్కడ మేమైతే అన్నాలు తినేసామండి. నేను మా వదిన మా సుచిత్ర అన్నం తినేసి ఇక మా సుచిత్ర నేను మాత్రమే ఇక్కడ బయట కూర్చొని మా అక్క నేను మా సుచిత్ర బయట కూర్చొని ఇక మా సుచిత్ర కోన్ పెట్టుకుంటూ ఉంటే మాట్లాడుతూ ఉన్నాము. మా వదిన మాత్రం వందే భారత్ ట్రైన్ లాగా పరిగిచ్చే మా వదిన ఇప్పుడు ప్యాసింజర్ ట్రైన్ లాగా అయిపోయింది అనమాట. ప్యాసింజర్ కన్నా తక్కువ అయిపోయింది, రోడ్ రోలర్ లాగా అయిపోయింది. ఆమె కొంచెం ఏదోలా నీరసంగా ఏదోలా ఉందని అన్నం తినేసి ఇక ముడుక్కున్నది, లోపలికి వెళ్ళిపోయి ఇంక పడుకుండిపోయింది. ఇక మేము మాత్రం ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు టైం 10 అయిపోతుందండి. ఇంకా మా సతీష్ వాళ్ళు రావాలన్నమాట. మా సతీష్ వాళ్ళంతా, మా మహి సిద్వి వాళ్ళంతా గూడూరు నుంచి నాయుడుపేటలో ఉన్నారన్నమాట. నాయుడుపేటలో ఎందుకున్నారంటే ఆశ వస్తుంది. ఆశ అంటే సుచిత్ర వాళ్ళ చెల్లెలండి. ఆ అమ్మాయి తిరుపతిలో ఉందన్నమాట. ఆ అమ్మాయి నాయుడుపేటలో దిగేస్తుంది. ఆ అమ్మాయిని తీసుకురావడం కోసము వాళ్ళు నేరుగా ఇటు రాకుండా నాయుడుపేటకి వెళ్ళిపోయి ఉన్నారన్నమాట అందరూ బైక్ వేసుకొని. సో ఇక వాళ్ళు వచ్చే వరకు ఉన్నామన్నమాట. వాళ్ళు రాకపోయినా మాట్లాడుకుంటుంటాంలే అందరు ఉన్నప్పుడు. అదేంటోనండి, అన్నం తినేసినాక నాకు స్వీట్ క్రేవింగ్స్ ఉంటుంది కదా. ఈ రోజు అసలు ఒక్క స్వీట్ లేదండో ఇంట్లో. స్వీట్ కానీ అరటి, మా అక్కోళ్ళ ఇంట్లో ఒకటి ఎప్పుడు ఏవో ఒకటి ఉంటాయి, అరటి పళ్ళు ఏమేమో ఇన్ని ఉంటాయి. అదేంటో ఆ రోజు ఏమీ లేవు. అదేంటి ఫంక్షన్ అంటున్నారు ఏమీ లేవా అని అంటే రాలేదండి అంటే తెస్తారు. సో ఇక వస్తూ మా సతీష్ని థమ్స్అప్ పైన తీసుకురమ్మని చెప్పాను. థమ్స్అప్ పైన తాగితే కొంచెం స్వీట్ క్రేవింగ్ తగ్గిపోద్దని నేను అన్నం తిని నీళ్ళు కూడా తాక్కుంటూ అలాగే ఉన్నాను. ఎందుకంటే అందులోనూ లేట్ నైట్ 10 అయిపోయింది కదా. 10 అయిపోయింది. ఇంత లేట్గా మళ్ళీ పొద్దున్నే లేవాలి, అప్పటికి నాకు అరగదన్నమాట. అందుకే థమ్స్అప్ అయినా తాగేస్తే అరిగిపోతుందని వాడిని వస్తూ థమ్స్అప్ తీసుకురమ్మన్నాను. అసలు మాకు ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుంటుందండి అరటి పళ్ళు, థమ్స్అప్లు, స్వీట్స్ అన్నీ ఉంటాయి. కానీ ఆ రోజు ఏంటో ఏమీ లేవు. సో ఇక మా సతీష్ ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు థమ్స్అప్ తెస్తాడా అని చెప్పేసి కూర్చున్నాను అన్నమాట వాడు వచ్చే వరకు. అంటే వాడు వస్తే థమ్స్అప్ తాగాలని నీళ్లు కూడా తాక్కుంటూ అలాగే ఉన్నాను అన్నమాట. అది ఒక్కొక్కసారి అంతేనండి. అంటే వద్దు అనుకున్నప్పుడు అన్నీ ఉంటాయి, తినాలి అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఏది ఉండదన్నమాట. సో అలా ఈరోజు అయితే ఏదీ లేదు. ఒక్కొక్కసారి అయితే అన్నీ ఉండి కూడా తినబుద్ధి కాదు. అవి అట్లాగే ఎండిపోయి ఎండబెట్టి పారేస్తుంటాను నేనైతే మరీను. అలాగే చాలా రోజులు అలాగే ఉంచేస్తాను. అసలు నాకైతే పారేయడానికి కూడా ఒప్పదండి. అలాగే ఉండి ఏదైనా స్వీట్స్ కూడా అంటే తినకుండా ఉన్నటివి అలాగే ఉంచేసి ఇక మరీ అంటే పాడు కాకుండా ఉన్నన్ని రోజులు ఉంచుతానన్నమాట. అంటే సగించకపోయినా కానీ అంటే ఎవరైనా వస్తారేమో తింటారులే అని. ఇక ఎవరో రారు, అవి పాడైపోయినాయి అనుకుంటే ఇక తీసి పడేస్తానన్నమాట. అప్పుడు దాకా అయితే నేను అలాగే ఉంచుతాను ఏదైనా కానీ. సో అలా ఆ రోజు మాత్రం ఏమీ లేవు అసలు. ఇంకా వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నా. ఇక్కడ చూసారా, మేము తినేసి అన్నీ అక్కడే ఉంచేస్తున్నాము. ఎందుకంటే వాళ్ళు కూడా వచ్చి తినాలి కాబట్టి ఇక అన్నీ అక్కడే ఉంచేసి కూర్చొని ఉన్నాం. నీళ్ళు కూడా నీళ్ళు రావట్లేదు. రోజు మామూలు కూడా స్నానం కదా బాటిల్ బయట వచ్చి పట్టణ కొనుక్కొని స్మెల్ పోసుకుంటాం నీళ్ళు అనుకోకూడదు బైక్ చెప్ప థమ్స్అప్ లేట్రా ఇక్కడ బైక్ శబ్దం వచ్చిందనమాట. అబ్బా వచ్చేసారు తెచ్చేసారులే అని చెప్పేసి తాగుదామని ఆతృతగా ఎదురు చూస్తున్నాను అన్నమాట వాళ్ళ కోసం.
ఉరపాళ్ళు ఉంటాయి, పాలు ఉంటాయి, వచ్చేసి నుంచి పాలు వేసుకున్నాడు. నీళ్ళు కూడా ఇప్పుడు వరకు ఏం చేస్తున్నా ఇంకెందుకు నీళ్ళు తాగేస్తున్నావు ఇంకెప్పుడు వస్తావు చూసారా థమ్స్అప్ కోసం ఎదురు చూస్తూ వాటర్ కూడా తాక్కుంటూ అలాగే ఉన్నాను. ఇక వీడేమో ముందుగా వచ్చేసాడు, వీడు తీసుకురాలేదన్నమాట. అంటే ఆశ వస్తే ఆశని తీసుకొని వచ్చేసాడు అన్నమాట. ఇక మా సిద్వి మహి వాళ్ళంతా ఉన్నారు వెనకాల, వాళ్ళని తీసుకురమ్మని చెప్పాడట. సరే ఇప్పటికే టైము 10:30 అలా అయిపోతుందండి. వాళ్ళని తీసుకురమ్మని చెప్పాను, లేక లేట్ అయిపోతుందని ఆశని తీసుకొని వచ్చేసాను అని చెప్పాడన్నమాట. సరే ఇంకెందుకులే అని చెప్పేసి ఉన్నాను. కానీ వాళ్ళు వచ్చిన తర్వాత తాగేసే పడుకున్నానండి. వాళ్ళు తీసుకొచ్చారు వస్తూ సో వచ్చిన తర్వాత తాగేసి పడుకున్నాను. ఒకటి సరిగా రాదు నాకు. మేము వచ్చిందే ఇప్పుడు ఒక గంట సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం. ఆ పిల్ల గంట సేపటి నుంచి పెట్టుకున్నాం లేదు. కట్ చేస్తే ఇది మార్నింగ్ అండి. ఇదిగోండి ఇప్పుడు టైం 7 అవుతుంది. నేను అప్పుడు లేచానులే. మా అక్క అయితే అసలు నిద్రైపోదండి. నైట్ 11:30 12 వరకు మేల్కొని ఉంటుంది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4కే అలా లేచేస్తుంది అన్నమాట. లేచేసి ఇక ఎక్కడన్నా చెత్త ఎక్కడ ఉండకూడదు అన్నమాట. ఏదన్నా ఆకులు చెత్త అవి పడుండే కానీ మొత్తం నీట్గా ఇక క్లీన్ చేసేస్తుంది అన్నమాట. చిమ్ముకుంటూనే ఉంటుంది. సో అలా ఇదిగోండి ఎక్కడ చూసినా గ్రీనరీ మామూలుగా ఉండదు అనుకోండిలే. ఈ గ్రీనరీ అంటేనే అసలు ఈ ఊరంటేనే గ్రీనరీ అంటేనే ఆ ఊరండి. ఇక ఇక్కడేమో ఆ డెకరేషన్ వాళ్ళు ఆ అరిటాకుల వరకే పెట్టేసి వెళ్ళిపోయారన్నమాట. మార్నింగ్ వస్తాం లేక మార్నింగ్ పూలు వేస్తాము అని చెప్పేసి ఆ అరిటాకుల వరకు చేసి వెళ్ళిపోయారన్నమాట. ఉన్నాయి అక్క ఇప్పుడు లేవే భలే కాసయా. ఎక్కడ పూలు ఎక్కడ కోసుకొచ్చావు? కోసుకొస్తావా? టీకి పాలు లేవా? కాలని భలే ఉంటుందిలే. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇది చింత చెట్టు అంతా ఎగిరైపోయింది. ఇదిగో చెట్లు మాత్రం భలే వచ్చేస్తాయండి ఆడ. ఇక్కడ ఈ ట్యాప్ పక్కన ఇంతకు ముందు మందారపు చెట్టు అవన్నీ ఉండేదండి. జామ చెట్టు మొక్క ఉంది కానీ ఇప్పుడు అంటే కొట్టేసి జామ చెట్లు కూడా. సో ఇంతకుముందు పెద్ద మందారం మొక్క, తర్వాత దాని పక్కన గులాబీ మొక్క కూడా ఉండేది. సో అవి మా అక్క ఇప్పుడు కొట్టేసినట్టుంది. ఎందుకంటే ఆ ట్యాప్కి అడ్డం వస్తాయనో ఏంటో పెళ్ళప్పుడు తీసేసింది. అప్పటి నుంచి ఇంకా అక్కడ వేయలేదన్నమాట. మళ్ళీ అంటే అక్కడ మట్టి లేకుండా ఇలా అదేసేసింది సిమెంటు మంచిగా ఉండాలని. సో అలా అక్కడ తీసేసింది అనమాట. లేకపోతే ఇంకా కొన్ని చెట్లు ఇంకా భలే ఉండేటివి. ఇక్కడ ఏంటంటే ఎక్కడ చూసినా చెట్లేనండి, ఎక్కడ చూసినా గ్రీనరీనే. అంటే భయంకరంగా చెట్లు మొలిసిపోతాయి అన్నమాట. అంటే చెట్టు వేసి వదిలేస్తే చాలు, వాటికి మనము కేర్ తీసుకొని అవసరం లేదన్నమాట. అంటే ఎక్కడైనా కొన్ని ఇళ్లలో మన దగ్గర అయితే చెట్లు వేసి వాటి కేర్ తీసుకోవాలి కదా. సో ఇక్కడ అలాంటివి ఏం లేదు. మొక్క వేసి వదిలేస్తే చాలు, వాటర్ కొద్దిగా పోస్తే చాలు వదిలిపోతాయి. లేకపోతే వర్షం వచ్చేటప్పుడు వేసినా అవే మొలిచిపోతాయి అన్నమాట. ఎందుకంటే ఆ నేల అలాంటిదన్నమాట. ఎక్కడ చూసినా గ్రీనరీ. అంటే చెట్టు లేని ఇల్లు ఉండదన్నమాట. అసలు నాకు తెలిసి చెట్లల్లో ఇల్లు ఉన్నట్టు ఉంటుంది కానీ ఇంట్లో చెట్లు పెంచుకున్నట్టు ఉండదన్నమాట. అలా ఉంటుంది ఊరు మొత్తం చెట్లే. ప్రతి ఇంట్లో చెట్లు లేకుండా ఉండదండి. ఇంటింటి దగ్గర చెట్లే, అన్ని మొక్కలు మొలిసిపోతాయండి. అంత సూపర్గా ఉంటుంది. సో అసలు దీనికి పెట్టచ్చండి బృందావన కాలనీ అని. అంటే ఒక బృందావనం లాగే ఉంటుంది నిజంగా. అసలు బృందావనం అంటే ఇదే అనుకుంటా. ఇదే బృందావన కాలనీ అంటే ఇలాగే ఉంటాయి అనుకుంటా. చూసారా ఏంటది వరి ఇళ్ళ పక్కన ఇది ఇంకొక ఇల్లు అన్నమాట, పక్కన ఇల్లు. సో అక్కడికి వెళ్ళాను. ఎక్కడ చూసినా చెట్లు చెప్పినట్టు ఒక బృందావనం లాగే ఉంటుంది. అబ్బా గ్రీనరీ చూడండి ఎలా ఉందో, అసలు ఆహ్లాదంగా ఉంది కదా. సో దోమలు కూడా ఎక్కువే ఉంటాయండో. నైట్ ఇలా గ్రీనరీ ఎక్కడ ఉంటుందో అక్కడ దోమలు కూడా ఖచ్చితంగా ఉంటాయి.
ఇప్పుడు దోమలున్నా బయట పడుకున్నా కానీ అన్ని ఫ్యాన్లు అవన్నీ పెట్టేసుకుంటాం అనుకోండి, అది వేరే విషయం. ఇక ఇక్కడ టీ పెట్టేస్తుంది అక్క, ఒక పక్క టీ పెట్టేస్తుంది, అలాగే చట్నీకి కూడా పల్లీలు ఫ్రై చేసేస్తుంది అన్నమాట. అలాగే ఇదిగోండి, ఇది ఇడ్లీ పిండి అన్నమాట. ఇక ఇక్కడేమో ఆ పిల్లలు వచ్చేసారు పొద్దున్నే. అంటే ఫంక్షను సాయంకాలం కాదండి, పొద్దున్నే అన్నమాట. అంటే సాయంకాలం టైం మంచి టైం లేదట, 6 పైన ఉంది. ఇక్కడ లేట్ అయిపోతుంది, చీకటి పడిపోతుందని పొద్దున్నే 9:30 నుంచి 11:30 లోపల కుదిరింది వాళ్ళకి టైము. అందుకోసమని ఆ పిల్లలు నైట్ అరిటాకుల వరకు చేసేసిపోయి ఇప్పుడు పూలు అవన్నీ డెకరేషన్ చేస్తున్నారు. సాయంకాలం అనుకోండి, పొద్దున్న నుంచి చేస్తారు సాయంకాలం వరకు. సో అందుకోసం నైట్ కొద్దిగా, ఇప్పుడు కొద్దిగా చేస్తున్నారు. ఇక ఇక్కడ కొన్ని పూలు మిగిలి ఉంటే ఆ పూలని మాలలాగా కుట్టేస్తుంది మా ఆశ. ఎందుకంటే ఈ గుమ్మాలకి వాటికి ఇటుకి వేసుకోవచ్చని అలా పూలమాల గుచ్చేస్తుంది అన్నమాట. సో అలా ఈ బృందావన కాలనీలో ఫంక్షన్కి ప్రిపరేషన్ జరుగుతుందన్నమాట. ఇదిగోండి డెకరేషన్ కూడా మంచిగా వచ్చేసింది కదా సతీష్ అనక్కరా. ఫైనల్ ఇంకేమన్నా పెడతారా అట్లా? ఏం కాదు కదా. ఇక ఇదిగోండి ఇక టిఫిన్లు చేసేసి ఇక రెడీ అయిపోవాలన్నమాట త్వరగా. నేనైతే తినలేదండి టిఫిన్, ఎందుకంటే నేను ఖాళీ కడుపు పెట్టుకోవాలి. మధ్యాహ్నం ఎక్కువ తినాలని బిర్యానీ అది ఇది అనుకున్నా, కానీ ఆ టైంలో అసలు తినలేను. ఒక్కొక్కసారి తింటే ఒక్కొక్కసారి తినలేను. ఇదండి ఆ రోజు బ్లాగు. వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ సీమంతం వీడియోలో కలుద్దాం. ఇదండి డెకరేషన్ ఫైనల్ అవుట్ఫుట్. నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి.